హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఈ మోడల్ డ్రెస్ని పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈజీగా వివరంగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ టేప్ మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి నెక్ డీప్ చెక్ చేయడం కోసం. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచెస్ పెడుతున్నానండి. ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ డీప్ రౌండ్ నెక్ పెడుతున్నాను నేను. అండ్ అలాగే షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్ షోల్డర్ వెడల్పు అనేది పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ పాయింట్కి ఈ విధంగా బాక్స్ షేప్లో మార్క్ తీసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ పాయింట్ కలుపుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ కలుపుకుంటూ బోట్ నెక్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేసుకోవడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ షేప్ రావడం కోసం షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకున్న మెజర్మెంట్కి మార్క్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ కలుపుకుంటూ బాక్స్ షేప్లో మార్చేసుకోవాలి. అండ్ అలాగే ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్చేసుకునేది ఫ్రంట్ సైడ్ పార్ట్ అండి. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్చేసుకొని ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మధ్యకి మార్చేసుకొని ఆ కరెక్ట్ మిడిల్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసుకోవాలి. ఇది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ లో అన్నమాట. ఈ పాయింట్స్ అన్ని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఒకవేళ చిన్నపిల్లలకి అయితే కనుక నెక్ డీపు 2 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. మిగతావన్నీ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపించిన విధంగా మార్చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా మార్చేసుకొని చెస్ట్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో బై 4 చేసుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి. బై 4 ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ 2 మడతల మీద వేసి కట్ చేస్తున్నాం. అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేస్తాం కాబట్టి బై 4 చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ని నడుం పాయింట్ని కలిపి మార్చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డిజైన్ షేప్ కోసం మడత ఉన్న వైపు దగ్గర నుంచి నేను 3 ఇంచెస్కి పాయింట్స్ పెడుతున్నాను అనమాట. ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళైతే కనుక 3.5 ఇంచెస్కి ఇదే విధంగా పాయింట్స్ అన్నీ పెట్టుకోవాలండి. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక 2.5 ఇంచెస్కి ఇదే విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టుకొని కింద నుంచి ఈ విధంగా పైకి పాయింట్స్ అనేది కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర మెజర్మెంట్ అనేది చెక్ చేసుకొని ఈ విధంగా పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకున్నా ఫ్రంట్ సైడ్ డిజైన్ షేప్ కోసం. ఇది నెక్ కరెక్ట్గా మధ్యకు వస్తుందన్నమాట ఈ డిజైన్ షేప్ అనేది. అండ్ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా అయితే మార్చేసుకోవాలి అని చూపించానో సేమ్ యాజ్ టీస్గా ఇదే విధంగా పేపర్ పైన కూడా మార్చేసుకొని నెక్ షోల్డర్ ఆర్మ్ హోల్స్ ఖర్చులతో కలుపుకొని ఒక పేపర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం గీసిన స్ట్రైట్ లైన్ కూడా మార్చేసాను కానీ కట్ చేయలేదు. బ్యాక్ సైడ్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ స్ప్లిట్ అనేది పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ డిజైన్ షేప్ కోసం ఈ లైన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లైన్ని. సో అందరికీ అర్థమైంది కదండి. డిజైన్ షేప్స్ ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి డిజైన్ షేప్స్ ఏమైనా వచ్చినప్పుడు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా అన్నమాట. సో ఈ విధంగా పేపర్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ కోసం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని దానిపైన పేపర్ని ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా నీట్గా పెట్టుకొని నెక్ షోల్డర్ ఆర్మ్ హోల్స్ యాజ్ టీస్గా పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అదే విధంగా మార్చేస్తున్నాను. ఈ విధంగా మార్చేసుకొని మెయిన్ షోల్డర్ పాయింట్ ఏది అనేది మార్చేసి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేస్తున్నా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ డీప్ చెక్ చేయడం కోసం. బ్యాక్ సైడ్ నెక్ డీప్ 6 ఇంచెస్ పెడుతున్నా అండి. ఇది మీ చాయిస్, మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. అండ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నెక్ పాయింట్కి ఈ విధంగా కలిపి కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి
బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ పెట్టాను, వెడల్పు తక్కువ పెట్టి ఈ విధంగా షేప్ అనేది మార్చేసాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ లో, బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో అనేది ఉండదు. సో చెస్ట్ లూజ్ ఎంత ఉందో మార్చేసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఒక 1/2 ఇంచ్ బయట పక్కకి మార్చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది తేడా ఉంటుందండి. అండ్ మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కరెక్ట్ మెజర్మెంట్తో లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచి కట్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం పెట్టుకున్న ఈ కట్ ఉంది కదా, నెక్ షేప్ దగ్గర కట్ ఉంటుంది కదా, ఆ కట్ని ఈ విధంగా కట్ చేసేసాను. అంటే ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం పెట్టిన స్ప్లిట్ పాయింట్ని ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. కట్ చేసి పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్, షోల్డర్, నెక్ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేశాను. కాకపోతే ఫ్రంట్ డిజైన్ ఉంది కదా 2 పార్ట్స్ వస్తుందండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ 2 పార్ట్స్ వచ్చిన దగ్గర ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కంపల్సరీగా పెట్టుకోవాలి. 2 పార్ట్స్కి కూడా ఫ్రంట్ సైడ్ ఉండే 2 పార్ట్స్, ఒకటేమో పెద్ద పార్ట్ ఉంటుంది, ఒకటేమో చిన్న పార్ట్ ఉంటుంది. సో పెద్ద పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఆర్మ్ హోల్స్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేశాను. అండ్ ఫ్రంట్ సైడ్ చిన్న పార్ట్ కూడా అంతే అండి. కరెక్ట్గా మధ్యలో కట్ వచ్చిన దగ్గర మాత్రం చిన్న పార్ట్కి పెద్ద పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలాను. నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ మాత్రం పేపర్ ఎలా ఉందో అలా యాజ్ టీస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేసి ఆ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు తగ్గించాను అంటే ఈ విధంగా హ్యాండ్ డౌన్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆ కింద హ్యాండ్ డౌన్ పాయింట్కి ఈ విధంగా షేప్ మార్చేసి ఖర్చు ఒక 2 ఇంచెస్ ఉంచా. ఈ విధంగా షేప్ మార్చేసుకున్నప్పుడు మనకి మెజర్మెంట్ అనేది ఒక 1 ఇంచ్ పెరుగుతుందన్నమాట. హ్యాండ్ డౌన్ వచ్చి షేప్ వచ్చేసరికి. సో మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేయాలి. సో ఈ విధంగా డౌన్ పెట్టుకున్నప్పుడు ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ అయిపోతుంది అనమాట. కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్లో సగానికి మార్చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కట్ చేసుకొని కొంచెం అవుట్లైన్ ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ పార్ట్ పెద్ద పార్ట్ అండి. పెద్ద పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి నెక్స్ అనేది జారిపోకుండా నెక్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను. సేఫ్టీ పిన్స్ పెట్టి నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ చుట్టూరు స్టిచ్ వేసి అండ్ స్ట్రైట్గా కట్ ఉంది కదా ఫ్రంట్ సైడ్, ఆ కట్టు కూడా ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. సో నెక్ దగ్గర ఉన్న సేఫ్టీ పిన్స్ అనేది తీసేసి నెక్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టాలి. ఈ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ షేప్ నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల. అండ్ ఇక్కడ కార్నర్లో నెక్ షేప్కి కింద స్ట్రైట్గా వచ్చిన దానికి థ్రెడ్ స్టిచ్ కన్నా ముందుకి ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపించినట్టుగా కట్ పెట్టుకొని మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదిలేసాం కదా, ఇప్పుడు స్టిచ్ చేసి రివర్స్ చేసేసరికి 1/2 ఇంచ్ ఖర్చు కాస్త 1/2 ఇంచ్ అవుతుంది అనమాట. ఈ కార్నర్లో ఏదైనా పుల్లైనా దేన్నైనా యూస్ చేసుకొని నీట్గా తీసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసి రివర్స్ చేశాను అంతే అండి. రివర్స్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ని మనకి ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం ఉన్న స్ట్రైట్ లైన్ని మాత్రమే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డిజైన్ దగ్గర బొందుల డిజైన్ కోసం 1 ఇంచ్ వెడల్పు కొంచెం ఎక్కువ బార్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నా. బార్ అనేది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్లో థ్రెడ్ పైపింగ్ అంటారు కదా, పైపింగ్ థ్రెడ్ని కరెక్ట్గా తీసుకున్న ఫ్యాబ్రిక్కి మంచి వైపున మధ్యలో ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్డంగా ఒక స్టిచ్ వేసి మళ్ళీ థ్రెడ్ని నీట్గా సరి చేసుకొని ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వరకు కొంచెం దూరంగా స్టిచ్ చేయాలి. అంటే కొంచెం ఎక్కువ వెడల్పుతో 2 ఇంచెస్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ కరెక్ట్గా పాదం కిందకి వెళ్ళేలాగా పెట్టానండి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఈ థ్రెడ్ కరెక్ట్గా పాదం కింద ఉందన్నమాట. ఈ విధంగా పాదం కింద ఉండేలాగా పెట్టి
కొంచెం దగ్గరికి స్టిచ్ చేస్తున్నాయి, ఎందుకంటే సన్న బొందు వస్తుంది అనమాట. డ్రెస్కి బ్యాక్ సైడ్ బందులు ఉంటాయి కదా, అలాంటిదే, కాకపోతే సన్నగా స్టిచ్ చేస్తే తిప్పడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా థ్రెడ్ పెట్టా. మీరు మీ దగ్గర పైపింగ్ థ్రెడ్ లేకపోతే కనుక ఏదైనా మామూలు థ్రెడ్ అయినా సరే పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే మిషన్ దారం అయితే తెగిపోతుందండి రివర్స్ చేసేటప్పుడు. సో ఇట్లా లావుగున్న థ్రెడ్ ఏదైనా యూజ్ చేస్తే తెగిపోకుండా ఈజీగా వస్తుందన్నమాట. పైపింగ్ థ్రెడ్ మీకు ఫ్యాన్సీ షాప్లో ఈజీగానే దొరుకుతుందండి. ఈ విధంగా స్టిచ్ చేసి పక్కనున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేశాను. కొంచెం ఖర్చు పెట్టాను, ఎందుకంటే కొంచెం కూడా ఖర్చు లేకపోతే బొందు అనేది ఊడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచెస్ వరకేమో కొంచెం దూరంగా స్టిచ్ చేశాను థ్రెడ్ కన్నా. 2 ఇంచెస్ తర్వాత నుంచి కొంచెం దగ్గరికి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసి ఒక చేత్తో ఈ విధంగా కింద థ్రెడ్ పట్టుకొని దీన్ని దగ్గరికి చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని మామూలు బందుని రివర్స్ చేస్తున్నట్టే అండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగానే తెలుస్తుంది. సో బొందుని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. పైన కొంచెం ఒక 2 ఇంచెస్ దాకా లూజ్ కుట్టాం కదా, సో ఆ విధంగా కొంచెం లూజ్గా కుట్టడం వల్ల ఏమవుతుందంటే బొందు ఈజీగా రివర్స్ అవుతుంది. సో ఈ విధంగా దగ్గరికి చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని కింద వైపున థ్రెడ్ పట్టుకొని ఫ్యాబ్రిక్ని దగ్గరికి చేసుకుంటూ ఈ విధంగా బొందుని రివర్స్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. సో ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి బొందుని. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఇక్కడ బొందు 1.5 ఇంచ్ లెంత్ ఉండే విధంగా కట్ చేశాను. ఒక్కొక్క బొందు 1.5 ఇంచ్ లెంత్. అండ్ అలాగే ఎన్ని బొందులు కావాలంటే అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ ఉండే పెద్ద పార్ట్ పైన ఈ విధంగా తీసుకున్న బొందు, మనం కట్ చేసుకున్న బొందుల్ని కరెక్ట్గా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ లెంత్ ఉన్న బొందు అండి. ఈ విధంగా బొందుల్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బొందులకి ఎంత గ్యాప్ ఉండాలి అంటే, నేనైతే కనుక ఒక్క బొందుకి ఇంకొక బొందుకి మధ్య ఒక 1/2 ఇంచ్ గ్యాప్, అంటే ఫింగర్ గ్యాప్ ఇచ్చాను. ఒక బొందు తర్వాత ఇంకొక బొందుకి 2 బొందులకి మధ్యలో కరెక్ట్గా ఫింగర్ గ్యాప్ ఉండేలాగా పెట్టుకున్నానండి. నేనైతే 1/2 ఇంచ్ ఉంటుంది అది కరెక్ట్గా. బొందులకి మధ్య గ్యాప్ 1/2 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని అన్ని బొందుల్ని కూడా సేమ్ ఇదే విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో బారుగా అన్ని బొందుల్ని ఇదే విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ పైన పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. సో అన్ని బొందుల్ని ఇదే విధంగా పెట్టి నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ పెద్ద పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చిన్న పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఈ చాక్ పీస్ మార్కింగ్ పైన స్టిచ్ చేయాలి. నెక్ కరెక్ట్ మెజర్మెంట్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైన ఈ విధంగా స్టిచ్ చేసుకొని మీకు ఫ్రంట్ సైడ్ పెద్ద పార్ట్ ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర కట్స్ పెట్టాను. ఇక్కడ కూడా ఈ 1/2 ఇంచ్ ఇక్కడ నేనేం ఖర్చు ఉంచలేదండి, చివరికే లేదు. కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు వరకు స్టిచ్ చేసాం. ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేసి రివర్స్ తిప్పుతున్నా అంటే కింద వైపున మందంగా ఉంటుంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట, పిగిలే ఫ్యాబ్రిక్ అయితే కనుక. సో అందుకని అంత ఖర్చు, ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టి రివర్స్ చేసుకొని ఈ విధంగా పై కుట్టు ఒకటి వేసుకున్నాను. పై కుట్టు వేసుకొని ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పి ఆర్మ్ హోల్స్ షోల్డర్స్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఉన్న పెద్ద పార్ట్ పైన చిన్న పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి, ఒకదానిపైన ఒకటి. సో మనం పెద్ద పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము. స్టిచ్ చేసి రివర్స్ తిప్పితే అది 1/4 ఇంచే అయింది, కొంచెమే వస్తుంది. ఆ కొంచెం ఖర్చు ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఒక ఫ్యాబ్రిక్ పైన ఇంకో ఫ్యాబ్రిక్ పెడితే కింద ఖర్చు ఉండడం కోసం మనం ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా పెట్టుకొని పెద్ద పార్ట్ పైన చిన్న పార్ట్ని ఈ విధంగా పెట్టి పైన ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా బారుగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అండ్ అలాగే కొంతమందికి డౌట్ రావచ్చండి, ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెడితే షోల్డర్స్ ఏమైనా జారిపోతాయా అని. షోల్డర్స్ అయితే ఏం జారవండి, ఒకవేళ జారితే కనుక బొందులు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మామూలు నెక్ని కూడా, అంటే పెద్ద పార్ట్కి ఉన్న నెక్ని కూడా పై కుట్టు వేసేసి 2 పార్ట్లు జాయింట్ వచ్చిన దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను, నెక్ దగ్గర విడిగా లేకుండా. అండ్ అలాగే పెద్ద పార్ట్ కూడా షోల్డర్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిందండి.
బ్యాక్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు నెక్ స్టిచ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ తీసి నెక్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి నెక్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా నెక్ చుట్టూరు కట్స్ పెట్టి బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకొని పై కుట్టు ఒకటి అనేది వేసుకోవాలి. పై కుట్టు వేయడం వల్ల లెగకుండా నీట్గా ఉంటుందని ఫ్యాబ్రిక్. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి పర్టికులర్గా చెప్తున్నాను, చూపిస్తున్నానండి. సో బ్యాక్ పార్ట్ కూడా ఆర్మ్ హోల్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ హ్యాండ్స్కి కొంచెం డిజైన్ కూడా పెట్టాను. హ్యాండ్స్ కోసం మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్నప్పుడే ఒక 3 ఇంచెస్ కింద వైపు నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెడితే సరిపోతుంది. 3 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా కట్ పెట్టుకున్నాను. 2 హ్యాండ్స్కి ఒకేసారి ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గరికి జస్ట్ మధ్యకి కట్ చేశాను అనమాట. కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అంచుండే విధంగా తీసుకుంటే డ్రెస్ డిజైన్ బాగుంటుందండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటున్నామో హ్యాండ్స్ కూడా అంతే అనమాట. ఈ డిజైన్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ కట్ పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా స్ట్రైట్గా మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని కింద కొంచెం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని ఆ మిడిల్లో కట్ పాయింట్ ఉంది కదా, సో లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఈ కట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కట్ పెట్టేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా రావడం కోసం హ్యాండ్ షేప్ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ కోన్ పాయింట్లో హ్యాండ్ షేప్కి కార్నర్లో కోన్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో ఈ విధంగా చిన్న కట్ లాగా పెట్టేసుకోవాలి. ఇంకొక దానికి కూడా ఇంతే అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. నీట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కార్నర్స్ దగ్గర కూడా నీట్గా షేప్ అనేది వచ్చే విధంగా రివర్స్ చేసేసుకొని పై కుట్టు ఒకటి వేసుకోవాలి. పై కుట్టు వేస్తేనే మనకి షేప్ అనేది నీట్గా తెలుస్తుందండి. ఈ విధంగా షేప్ చుట్టూరు మొత్తం కూడా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. పై కుట్టు వేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి హ్యాండ్స్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి చిన్న కట్ పెట్టి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ లో అనేది కట్ చేసుకోవాలి. ఓన్లీ ఖర్చు పార్ట్ వరకు మాత్రమే, ఖర్చు కట్ చేయకూడదండి. ఓన్లీ మెయిన్ హ్యాండ్ వరకే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డ్రెస్ పైన ఈ విధంగా పెట్టి హ్యాండ్ లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్కి పైన బాడీ పార్ట్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను అండి. ఫుల్ ఫ్రాక్ కాదు, జస్ట్ డిజైన్ పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.